హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోలో బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ప్రిలిమ్స్ అండ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెయిన్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారు. ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రిలిమ్స్లో ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోవద్దు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి జాబ్ ఏమి ఇవ్వరు. మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ తర్వాతనే అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే మెయిన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి హార్డ్లీ 1 month గ్యాప్ మాత్రమే ఉంటుంది. 1 month గ్యాప్లో మెయిన్స్ క్లియర్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. మెయిన్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంటే ముందు నుంచే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేయమని కాదు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మెయిన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. మెయిన్స్లో ఉండే డిఫికల్ట్ లెవెల్ సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు. చేయటం వల్ల కాన్సెప్ట్ ఉంటుంది, బట్ స్పీడ్ మిస్ అవుతుంది. ప్రిలిమ్స్కి స్పీడ్ చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి స్పీడ్ నార్మల్గా ఉన్న యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్స్లో ఉండాల్సిన థాట్ ప్రాసెస్ అండ్ డెప్త్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్ తెలీదు. అలా అని ఓన్లీ మెయిన్స్ ప్రిపేర్ అయినా ప్రిలిమ్స్లో స్పీడ్ మెయింటైన్ చేయటం కష్టం అవుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్లో కాన్సెప్ట్స్ నేర్చుకునే అప్పుడే ప్రిలిమ్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ఇనీషియల్గా ప్రిలిమ్స్ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి, ఆ తర్వాత మెయిన్స్ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ 70 to 80% కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ లెవెల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, స్కిప్పింగ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఏదైనా చాప్టర్ డిఫికల్ట్గా అనిపిస్తే దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఫ్యూ చాప్టర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కాన్సెప్ట్స్లో జీరో నాలెడ్జ్తో ఉంటే అట్లీస్ట్ బేసిక్ సమ్స్ కూడా చేయలేరు. ప్రిలిమ్స్లో బేసిక్ టు మోడరేట్ సమ్స్ వస్తాయి. వన్ పర్టికులర్ కాన్సెప్ట్ మీద అట్లీస్ట్ బేసిక్స్ కూడా తెలియకపోతే అప్పుడు మోడరేట్ సమ్స్ కూడా చేయలేరు. సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ కాన్సెప్ట్. క్వాంట్లో అర్థమెటిక్, ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్ అండ్ ఆర్సీస్ ఇలాంటివి అసలు స్కిప్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అర్థమెటిక్లో ఫ్యూ చాప్టర్స్ని అవాయిడ్ చేస్తారు, బట్ అవి మేజర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎవరు పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు 1 or 2 కాన్సెప్ట్స్ ఏవైనా మరీ డిఫికల్ట్గా అనిపిస్తే కంప్లీట్గా వదిలేయకుండా అట్లీస్ట్ బేసిక్ టు మోడరేట్ లెవెల్లో అయినా నేర్చుకోండి. నెక్స్ట్, లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. కాన్సెప్ట్స్ నేర్చుకోవటం కోసం 1 source or 1 teacherని ఫాలో అవ్వండి. అంతేకాని ఉన్న సోర్సెస్ అన్నిట్లో నుంచి ప్రతి చాప్టర్ కంప్లీట్ చేయాలంటే కష్టం. ఎగ్జాంపుల్, ఓన్లీ 1 subject 3 to 4 teachers దగ్గర నుంచి కంప్లీట్ చేస్తూ ఉంటే ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఫర్ 1 particular చాప్టర్ మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ని ఫాలో అయితే మీ కంప్లీట్ ప్రిపరేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోతుంది. సో 1 teacher or 1 particular సోర్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యి కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోండి. అండ్ ఆల్సో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ సాల్వ్ చేసే థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా మీరు ఫాలో అయ్యే టీచర్ది వచ్చేస్తుంది మీకు మైండ్లోకి. అదే మీరు 3 to 4 టీచర్స్ని ఫాలో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ మెథడ్ చేయాలి, ఏది ఫాలో అయ్యి చేయాలి, అలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో కాన్సెప్ట్స్ నేర్చుకోవటానికి మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్, ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ డ్యూరింగ్ ప్రిపరేషన్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మార్నింగ్ టు నైట్ వరకు అసలు గ్యాప్ లేకుండా చదువుతారు. ఫ్యూ స్టూడెంట్స్ నైట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నైట్ అంతా గ్యాప్ లేకుండా చదువుతారు. 12 hours కంటిన్యూస్గా చదివితే సరిపోదు, ఎంత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అలా అని తక్కువ టైం మాత్రమే చదవమని నేను చెప్పట్లేదు. గ్యాప్స్ తీసుకోండి, షార్ట్ బ్రేక్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, సో దట్ బ్రెయిన్ రిలాక్స్ అండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎన్ని అవర్స్ చదివాము అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రొడక్టివ్గా ఎఫిషియెంట్గా ప్రిపేర్ అయ్యాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ మ్యాటర్స్ ఇన్ ద ప్రిపరేషన్, సో మెయింటైన్ ప్రొడక్టివిటీ ఇన్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ మిస్టేక్, ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్టర్ ప్రిలిమ్స్. కొంతమంది స్టూడెంట్స్ ఎలా అనుకుంటారంటే ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుదాం, ఆ తర్వాత మెల్లగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటారు, బట్ అది అసలు కరెక్ట్ కాదు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్ హార్డ్లీ 1 month ఉంటుంది. ఆ 1 monthలో కరెంట్ అఫైర్స్ కవర్ చేయటం పాసిబుల్ అవ్వదు.
బికాజ్ రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ ఇవన్నీ రివిజన్ చేయాలి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వటం చాలా కష్టం అవుతుంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది అండ్ ఆల్సో మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో 1 మంత్లో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయటం అనేది ఇంపాసిబుల్. మీరు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే ఫ్రమ్ డే 1 కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఇగ్నోర్ చేస్తే క్లియర్ చేయటం కష్టమవుతుంది. సో కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేయొద్దు. నెక్స్ట్ మిస్టేక్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే స్పీడ్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయటం కష్టమవుతుంది. దానివల్ల స్కోర్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎగ్జామ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయటం పాసిబుల్ అవ్వదు ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే. మోరోవర్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయటం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఏదైనా పర్టికులర్ కాన్సెప్ట్లో వీక్గా ఉన్నారంటే అది ప్రాక్టీస్తోనే ఇంప్రూవ్ అవుతుంది. వీక్గా ఉన్న సెక్షన్స్ ప్రాక్టీస్ చేసి స్ట్రాంగ్ చేసుకోండి. సో ప్రాక్టీస్ ఎ లాట్ విత్ కన్సిస్టెన్సీ. మిస్టేక్, నాట్ అనలైజింగ్ మార్క్స్ ప్రాపర్లీ. మార్క్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేశారు, లైక్ ఏ కాన్సెప్ట్లో మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ ఎందుకు అయ్యింది, కాన్సెప్ట్కి సంబంధించిందా, ఆర్ ఫార్ములా మిస్ అయ్యారా, ట్రిక్ మిస్ అయ్యారా, లేకపోతే కంగారులో రాంగ్ క్యాలిక్యులేట్ చేశారా, లాజిక్ కరెక్ట్గా లేదా, ఆర్ ఎల్స్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్లోనే వీక్గా ఉన్నారా, ఇలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకోండి. అలా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. ఎక్కడ మిస్టేక్ అయ్యిందో దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టైం సేమ్ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. మీరు మాక్ అనాలిసిస్ చేసేటప్పుడు మిస్టేక్ అయిన క్వశ్చన్స్ని చెక్ చేయటంతో పాటు రైట్ అయిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాపర్ లాజిక్తోనే రైట్ అయిందా ఆర్ ఎల్స్ అదర్ దాన్ లాజిక్తో రైట్ అయిందా అనేది కూడా చూసుకోండి. కమింగ్ టు లాస్ట్ మిస్టేక్, ఫీలింగ్ లో అండ్ డిసప్పాయింటెడ్ డ్యూ టు మాక్ స్కోర్. మార్క్స్ అటెంప్ట్ చేసే అప్పుడు ఇనీషియల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తక్కువ స్కోర్ చేయొచ్చు. బట్ డిసప్పాయింట్ అవ్వద్దు. దానివల్ల ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ డిమోటివేట్ అవుతారు. మార్క్స్ మిస్టేక్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ సాల్వ్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ మార్క్ స్కోర్స్ అండ్ ఆ ఎఫెక్ట్ ప్రిపరేషన్ మీద పడేలా చేసుకోవద్దు. వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.